ఎమర్జెన్సీ వస్తాము అక్కడ ఇక్కడ కాకుండా ఇప్పుడు కార్ లేకుంటే ఆటోలో జీప్లో వచ్చేస్తాము. ఇప్పుడు అక్కడ పోయేదానికంటే ఇక్కడ మన సంగారెడ్డి 5 కిలోమీటర్ల దగ్గర ఉన్నది. మన అసలు దగ్గర 5 నిమిషాల్లో రావాలంటే కూడా ఒక మనిషిని ఎక్కించుకునేకి వస్తాము. మాకు కూడా మంచిగానే ఉంటది మరి. అందుబాటులో అక్కడ సీటు పోవాలంటే ఇట్లా లేనోళ్ళం ఉంటాము. లేనోళ్ళకు పోవాలంటే అన్ని పైసలు ఉండయి. అంత దూరం పోయేటకల్లా ఏమైతుందో ఎక్కడైతుందో. దగ్గర ఉంటే మాత్రం మంచిగానే ఉంటది మరి. కొని వస్తాం అక్కడ ఆటో కట్టుకొని పోతామా, తెలియని వాళ్ళం అయితే మొత్తమే పోతుంది. డబ్బుల విషయం పక్కకు పెడతాం, తెల్లారి కడతామా అట్లా ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది. హార్ట్ కోసం అని చాలా లాంగ్ వెళ్ళిపోతున్నారు సిటీ వరకు. ఇప్పటి వరకు ఇక్కడ ఏది అవైలబుల్ గా లేదు కాబట్టి ఈ సంగారెడ్డిలో ఓపెన్ అవుతే ప్రజలకి చాలా సేవ్ అయిపోతుంది. ఇప్పటికే చాలా మంది హార్ట్ పేషెంట్ ఈ మధ్య ఈ తినే ఫుడ్ కు తొందరగా అటాక్ అవుతుంది. అది ఇది చాలా బెటర్ గా ఇక్కడ రావడం. ఉన్నాడు ఒక యాండాకరన్న పోతాడు కానీ మాయా చుట్టూ గతిమల్లో అయితే వరు కదా. అట్లా నన్ను వస్తే ఒక జీవన ఆత్మ మీ నుంచి అన్న ఇది అవుతుంది. కొన్ని డబ్బులు తక్కువ తీసుకుంటే ఎట్లయినా మంచిగా ఉంటుంది. పడాలి హాస్పిటల్ కూడా. ఇప్పటి వ్యాధులలో గతంలో పూర్వం కాలంలో ఒక 20 ఏళ్ళ తర్వాత ఈ హార్ట్ అటాక్లు అనేది లేకుండా మనిషికి మనసుంటోళ్ళకి వచ్చేది కాదు. ఏ పెద్ద మనుషులకు డబ్బు ఉన్నోళ్ళకి వచ్చేది. ఇప్పుడు పుట్టిన పిల్లానికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఇప్పటి పొల్యూషన్, ఇప్పటి తినే తిండి అడ్డమైన తాగి అట్లా తాగడం వల్ల ఈ హార్ట్ అటాకులు, గుండె జబ్బు, గుండెకు బరువు పడుతుంది. మళ్ళీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంటది. రోజు మంచి డాక్టర్తో చూపించుకోవాలి. దగ్గరలోనే హాస్పిటల్ అవుతుందంటే అందరూ సంతోషం పడేస్తుంది. చాలా బాగుంటది కదా దగ్గర, ఏదైనా దగ్గర ఉంటేనే బాగుంటది, మనకు సేఫ్ ఉంటది. ఇప్పుడు సిటీకి పోవాలి రావాలంటే అరసుకోవాలనే కానీ చాలా బాగా అది ఉంటది. ఇప్పుడు ఇక్కడ 20 రూపాయలు ఆటో ఛార్జ్ పెడితే పోయి వస్తారు, 40 రూపాయలు వచ్చేస్తారు. దూరం పోవాలంటే వెహికల్ ఛార్జ్ కావాలి. వీడు అక్కడ దాకా పోయేసరికి ఉంటాడా పోతాడా తెలియదు. దగ్గరున్న అందుబాటులో ఉన్నది అంటే అక్కడ కనీసం పోతాడా ఉంటాడే కాదు, మీతో భగవంతుడికి తెలుసు. కానీ అవైలబుల్ ఉంటది, తొందరగా పోతాడు, సేఫ్టీ. ఈ రోజే చూసి అనిల్ కుమార్ సార్ అని చెప్పేసి ఇట్లా అవైలబుల్ గా ఉంటే ఈ టైం అనేది తెలియదు కదా మన హార్ట్ గురించి. చాలా బెటర్ గా అన్న ఇది. మా అక్కడ సంగారెడ్డి విలేజ్ లో ఉండే వాళ్ళకైనా పక్కన ఉండే విలేజ్ వాళ్ళకైనా తొందరగా మనకు అవైలబుల్ గా ఉండేటట్టు ఇప్పుడు మాత్రం ఈ హాస్పిటల్ ఇప్పటి వరకు ఇక్కడ లేదు కాబట్టి అంతా సిటీకి వెళ్ళేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంగారెడ్డిలో వచ్చేదాన్ని ఉపయోగించుకొని చనిపోకుండా చూసుకోవడానికి తొందరగా ఉంటది అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అనిల్ కుమార్ తెలుసు, అక్కడ ఇందం పేరు మంచిది. అది చాలా 100% మంచిది, అందుబాటులో ఉన్నట్టు కదా. మనకు ఇప్పుడు మనకు హైదరాబాద్ పోవాలంటే కనీసం 3-4 గంటలు పడుతుంది. 3-4 గంటలు పట్టే ఇక్కడ 15 నిమిషాలలో చేరుకుంటాం హాస్పిటల్. 5-10 నిమిషాలలో అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి హాస్పిటల్ పడుతుండే మేము సంతోషంగా ఉంటాం. చాలా 100% ఇది ఉండాలి సంగారెడ్డిలో. ఎవరికైనా మంచిదే కదా, అది మాకే కాదు, అందుబాటులో ఉంటారు. ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ చిన్న వయసులకు పెద్ద వయసులకు అందరికి వర్తిస్తుంది. ఈ మరి ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు.